అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల సొమ్ముతోటి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిన మరిన్ని ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కుటుంబానికి చెందిన బంధువుల పేర్లపైన ఉన్న ఆస్తులను దర్యాప్తులో అధికారులు గుర్తించారు. విజయవాడ పరిసరాల్లోని పోరంకి, పెనమలూరు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 6.55 ఎకరాల భూమి ఎల్లా జయలక్ష్మి పేరుతోటి ఉన్నట్లుగా గుర్తించారు. ఎల్లా జయలక్ష్మి అగ్రిగోల్డ్ కంపెనీలకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అవ్వ హేమసుందర వరప్రసాద్కు అత్తగారిగా అధికారులు గుర్తించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఆస్తులను డిపాజిటర్ల సొమ్ముతోనే కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కర్ణాటకలోని బెంగళూరు జిల్లా ఆనేకల్ తాలూకా పరిధిలోని ముత్తననల్లూరు అమ్మనికేరి గ్రామంలో 3.32 ఎకరాల భూమి ఆయన మమత పేరుతోటి ఉన్నట్లుగా గుర్తించారు. ఈ భూమిని కూడా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సొమ్ముతోటి కొనుగోలు చేసినట్లుగా విచారణలో నిర్ధారణకు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తులను జప్తు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సిడి డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. డిపాజిటర్ల సొమ్ముతోటి కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేసే ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది.